హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లెర్నింగ్. నేను ఈ ఛానల్లో ప్రజెంట్ అయితే ఎల్ఐసిలో ఉన్న ఇంపార్టెంట్ ప్లాన్స్ గురించి ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను. అందులో భాగంగా ఈరోజు ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎల్ఐసి గురించి చాలామందికి తెలుసు, కానీ ఎల్ఐసిలో ఏమేం పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తెలియని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ ఎల్ఐసి వారి జీవన్ లాభ్. ఈ ప్లాన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. మ్యాక్సిమం అందరూ ఈ ప్లాన్ తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇదొక నాన్ లింక్డ్ ఎండోమెంట్ ఎష్యూర్డ్ ప్లాన్, అంటే ఎటువంటి షేర్ మార్కెట్తోనూ లింక్ అనేది ఉండదు, కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. అలాగే ఇదొక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్, అంటే మనం చాలా తక్కువ సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాం. ప్రీమియం అనేది మనం ఇయర్లీ వన్స్, అంటే సంవత్సరానికి ఒకసారి కానీ, లేకపోతే 6 నెలలకు ఒకసారి కానీ, లేకపోతే 3 నెలలకు ఒకసారి కానీ, లేదంటే ఎవ్రీ మంత్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యేలాగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ వచ్చి 8 ఇయర్స్ నిండి ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చి 59 ఇయర్స్ దాటకూడదు. అలాగే ఈ పాలసీలో మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 lakhs, అంటే మినిమం మనం 2 lakhs పాలసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, అంటే మన ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎంతైనా తీసుకోవచ్చు. సరెండర్ వాల్యూ, అంటే మనం ఈ పాలసీని క్యాన్సిల్ చేయాలనుకున్నాం అంటే మినిమం 1 year అయితే పే చేసి ఉండాలి. 1 year తర్వాత మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ పాలసీని. ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది, అంటే మనం పాలసీ ద్వారా వచ్చిన అమౌంట్కి ఎటువంటి ట్యాక్సెస్ అనేవి ఉండవు. పాలసీ టర్మ్, ఈ పాలసీ టర్మ్ వచ్చి 16 years, 21 years అండ్ 25 years. అంటే 16 years పాలసీ టర్మ్లో మనం ఓన్లీ ప్రీమియం అనేది 10 years చెల్లిస్తే సరిపోతుంది. 21 years పాలసీ టర్మ్లో మనం 15 years ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 25 years పాలసీ టర్మ్లో 16 years ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ వచ్చి 8 years, అంటే 8 years నిండి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చి 59 years, అంటే 59 years దాటకూడదు. ఈ మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అలాగే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్, అంటే మనం తీసుకున్న పాలసీ అనేది 75 years లోపే క్లోజ్ అయిపోవాలి. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 lakhs, అంటే మినిమం మనం 2 lakhs పాలసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి నో లిమిట్, అంటే ఎంతైనా తీసుకోవచ్చు, అది మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్లాన్కి ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ హోల్డర్ నేమ్ వచ్చి రాజు అని ఇచ్చాను. ఏజ్ వచ్చి 25 years ఇచ్చాం. పాలసీ టర్మ్ వచ్చి 25 years, అంటే మనం 16 years పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సమ్ ఎష్యూర్డ్ వచ్చి 5 lakhs, అంటే 5 lakhs పాలసీకి అయితే చూస్తున్నాం ఒకసారి మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమ్ ఎష్యూర్డ్ వచ్చి 5 lakhs, పాలసీ టర్మ్ వచ్చి 25 years, ప్రీమియం పేమెంట్ అంటే మనం 16 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇయర్లీ వచ్చి మనకి 24,570 rupees మనం ఇయర్కి ఒకసారి పే చేసేలా ఉంటే, హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకి ఒకసారి పే చేసేలాగైతే 12,386 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. క్వార్టర్లీ అయితే 6,256 రూపాయలు. అలాగే మంత్లీ వచ్చి 2,085 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మనం టోటల్ చెల్లించేదైతే 3,92,272 రూపాయలు. అలాగే 21 years అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, పాలసీ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ అయితే 13,25,000 వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ బెనిఫిట్, సమ్ ఎష్యూర్డ్ 5 lakhs, బోనస్ వచ్చి 25 years ఇంటూ 24,000, మొత్తం 6 lakhs అయితే బోనస్ ఇస్తున్నారు. ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది 2,25,000 ఇస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ 25 years, అంటే మనం మొత్తం టర్మ్ పే చేసేసిన తర్వాత మొత్తం మనకు వచ్చే అమౌంట్ అయితే 13,25,000 వస్తుంది. టోటల్ ప్రీమియం పేడ్, అంటే మనం పే చేసిన అమౌంట్ వచ్చి ఓన్లీ 3,92,272 రూపీస్ ఓన్లీ. మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.